పరిశుద్ధ గ్రంథము నుండి 227 పేజీ నెంబర్ ఎపిస్టల్ ఆఫ్ జూడా, యూదా వ్రాసిన పత్రిక 1వ వచనము, మొదటి వచనం. ఓన్లీ చాప్టర్ 1 ఉంటుంది, ఒకే చాప్టర్ ఉంటుంది. దాంట్లో మొదటి వచనము అందరం కలిసి చదువుకుందాం. యేసుక్రీస్తు దాసులను యాకోబు సహోదరుడైన యూదా తండ్రైన దేవుని యందు ప్రేమించబడి యేసుక్రీస్తుని భద్రము చేయబడి నిలబడిన వారికి శుభమని చెప్పి రాయినది. మీకు కనికరమును సమాధానమును ప్రేమయు విస్తరించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, ఎంత గొప్ప దేవుడు రాజా, మమ్మల్ని ప్రేమించి మా ప్రభువు పునరుద్ధాన దినములో మిమ్మల్ని ఆరాధించుటకు, స్తుతించుటకు, సాష్టాంగ నమస్కారము చేయుటకు, మా హృదయాలను తెరచి ఆరాధించుటకు కావలసినటువంటి సామర్థ్యమును మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. ప్రభా, విరగొట్టబడినటువంటి మీ శరీరము రక్తంలో పాలు పొందటానికి యూదా పత్రిక 1వ వచనములో ఏదైతే చదవబడ్డదో దాని సెకండ్ పార్ట్గా సమాధానము గురించి మీరు మాకు బోధించమని ప్రార్థిస్తున్నాను. నా ప్రార్థన విన్నారన్న విశ్వాసంతో యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. సమాధానము విస్తరించునుగాక. ఈ మాట ఎవరు చెప్తున్నారంటే యూదా చెప్తున్నాడు. యూదా ఎవరో ఆరాధన వర్తమానంలో మీకు నేను బ్యాక్గ్రౌండ్ కొన్ని మాటలు చెప్పాను. యూదా యేసుక్రీస్తు వారికి తమ్ముడుగా మనం చూస్తున్నాము. ఇక్కడ యాకోబు సహోదరుడైన నేను యూదాను అని ఈ 1వ వచనంలో యూదా పరిచయం చేసుకుంటున్నాడు. ఎవరు మాట్లాడగాకండి, డిస్టర్బ్ చేయగాకండి. ఆరాధన వర్తమానంలో ప్రభు మనతో మాట్లాడారు. కనికరం మన మీద చూపించబట్టే చీకటి నుండి, పాపము నుండి, పాప భూయిష్టమైనటువంటి ఈ లోకము నుండి తప్పించబడి ధైర్యముతో యేసుక్రీస్తు వారిలో రక్షణ పొంది ఈ రోజున ఆరాధించుటకు మన హృదయాలను ప్రభు తెరచి ఉన్నాడు. ఇప్పుడు మనము ఆయన మరణ భూస్థాపన పునరుద్ధానము అనగా విరగొట్టబడినటువంటి ఆయన దేహం, ఆయన శరీరములో రక్తములో పాలు పొందటానికి మనము సిద్ధపరచుకున్నాం. ఆ క్రమంలోనే ఈ 1వ వచనము మళ్ళీ మనం చదివాము. దీంట్లో మనకు 3 ఇంపార్టెంట్ విషయాలు ఉన్నాయి. దేవుని చేత ప్రేమించబడి యేసుక్రీస్తు వారి చేత భద్రం చేయబడి సమాధానము మీ యందు విస్తరించునుగాక. 2వ పార్ట్ మాత్రం తీసుకున్నాం. కనికరం అయిపోయింది, సమాధానము వీఆర్ స్టడీ. సమాధానము అంటే అర్థం ఏంటంటే చెప్పండి. సమాధానం అంటే, కనికరం అంటే మెర్సీ, సమాధానము అంటే పీస్, శాంతి. పీస్ మేకర్స్, సమాధాన పరచువారు దేవుని కుమారులు అనబడుదురు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 9వ వచనం చదవండి. చూసారా, దేవుని కుమార్తెలు కుమారులు ఎవరంటే గొడవను ఎక్కువ చేసేవాళ్ళు కాదు. గొడవను ఎక్కువ చేసేవాళ్ళే ఉన్నారు కదా. ఇట్లా మాట్లాడితే గిరిప్రసాద్ అన్న కఠినంగా చెప్తున్నాడు వాక్యం అంటే, మరి గిరిప్రసాద్ అన్నకు సోప్ చేయటం చేత కాదు, సోప్ చేయటం కూడా ఒక్కలేదు, మరి నాకు చేత కాదు. సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. దేవుని కుమారులు, దేవుని కుమార్తెగా నువ్వు ఉండాలనుకుంటే నువ్వు ఏదైనా విషయంలో సమాధాన పరచాలి. సంఘంలో సంఘానికి శుభమని చెప్పి
యూదా రాస్తున్నాడు. ఈ యూదా అపోస్తులు కాదు, యేసుప్రభు వారిని నమ్మలేదు. యేసుప్రభు వారు మరణించిన తర్వాత గుండెలు బాదుకొని నా పక్కనే ఉన్నాడు, మా ఇంట్లో ఉన్నాడు, నాతోటి భోంచేశాడు, మేము ఆయనతోటి తిరిగాము, ఆయన దైవ కుమారుడని చెప్పుకుంటున్నాడు, కానీ నేను నమ్మలేదు. నేనెంత దౌర్భాగ్యుడిని, యేసుక్రీస్తు వారి సహోదరుడని చెప్పడానికి ధైర్యం లేదు యోధాకు. అందుకని ఎవరి సహోదరుడని చెప్తున్నాడు? యాకోబు సహోదరుడని చెప్తున్నాడు. చూడండి బైబిల్ ఎంత శక్తివంతమైంది తెలుసా? మీరు క్షుణ్ణంగా పరిశీలించి జాగ్రత్తగా బైబిల్ని చదివితే మీకు బైబిల్ ఆహారంగా మారింది. అందుకనే లేఖనంలో ఒక మాట ఉంది, నీ వాక్యము నాకు దొరకగా నేను భుజించి తిని. మన శరీరము అలసిపోయినప్పుడు ఆహారం తీసుకుంటాం. ఆత్మకు బలము కావాలంటే వాక్యం కావాలి. వాక్యం చదవకుండా నేను బలంగా ఉంటున్నాను అంటే మోసపోతావు, జాగ్రత్త. ఈ మోసపూరితమైన మాటలు చెప్పకండి. అందుకనే ప్రకటన గ్రంథంలో ఒక మాట ఉంది. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 10వ వచనము ఎవరన్నా చదివి వినిపించండి. ఒక గొప్ప స్వరము పరలోకములో ఇలాగ చెప్పుట వింటిని, రాత్రి పగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపుచూ ఉన్నటువంటి అపవాది ఇప్పుడు రక్షణయు 9 చదవండి, 12, 9 చదవండమ్మా. సర్వలోకమును మోసపుచ్చుచు. చూడండి, ఒక స్టేట్ కాదు, దేశం కాదు, జిల్లా కాదు, కడప కాదు, చాపాడు కాదు, పులివెందులు కాదు, లేకపోతే ఇండియా కాదు, అమెరికా కాదు, ఆస్ట్రేలియా కాదు, ఏ దేశమైనా, ఏ ప్రాంతమైనా, ఏ అడవైనా, ఏ గుట్టల్లో, ఏ చెట్లలో ఎవరున్నా మానవుడు అనేవాడు ఉంటే వాడిని మోసం చేయడానికి ఒక శక్తి రెడీగా ఉంది. ఆ శక్తి పేరేంటి? అపవాది. అపవాది అపవాది వీడు పూర్వం ఎక్కడుండో తెలుసా? పరలోకంలో ఉండు. ఎక్కడుండు? పరలోకం. మరి ఇప్పుడు ఏమైంది? దేవుడు నెట్టేసిండు. ఎందుకు? వాడు దేవుడికే ఎదురు తిరిగిండు. అందుకని యెషయా గ్రంథంలో ఏకు చుక్క నువ్వు నేలకు ఎలా పడుతుంది, నరకబడి నేలకు పడిపోయింది. అది పరలోకంలో నుండి. పరలోకంలో దేవునికి సపోర్ట్గా ఉన్నటువంటి దేవదూతలు అపవాది మీద యుద్ధం ప్రకటించింది. అప్పుడు పరలోకంలో నుండి కింద పడేశాడు. ఈడు అక్కడ మొత్తం పాడు చేయడం మొదలుపెట్టిండు. ఇప్పుడు భూమి మీదకి వచ్చి భూమి మీద మనుషులను పాడు చేస్తాడు. సర్వలోకమును పగలనక రాత్రి అనక ఏ గంట అయినా, ఏ నిమిషమైనా, ఏ సెకండ్ అయినా ఎల్లప్పుడూ మోసం చేసే పని మీదే ఉన్నాడు. మోసపోతూ జాగ్రత్త. రంగుల ప్రపంచంలో రంగురంగుల ఆశలతో ఉన్నవనుకో మోసపో జాగ్రత్త. బంగారంలో జీవం లేదు, ఖరీదైన వస్త్రాల్లో జీవం లేదు, ఖరీదైన కార్లలో జీవం లేదు, ఖరీదైనటువంటి స్థలాల్లో, పొలాలు, దేంట్లో జీవం లేదు. జీవం ఎక్కడ ఉందంటే యేసు ప్రభు వారి యొక్క మరణ భూస్థాపన పునరుద్ధానములో జీవం. అందుకని యేసు ప్రభు వారు ఏమంటారు? నేనే మార్గమును, సత్యమును, జీవము. ఈ జీవము ఏ జీవము? ఈ సత్యము ఏ సత్యము? ఈ మార్గము ఏ మార్గము? ఈ మార్గం ఏమన్నా ఒక బాబా నమ్ముకుంటే వచ్చే మార్గమా? ఈ మార్గం ఏమన్నా ఒక ధనవంతుడు చూపించే మార్గమా? ఈ సత్యము సత్యమేవ జయితే అనే సత్యమా? కాదు. సత్యమేవ జయితే అనేది లోకంలో అనేది. కానీ ఆ సత్యానికంటే విలువైనది ఆకాశం నుండి వచ్చినది అదిగో మీ ముందు కనపడుతున్నాడు. ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే నాలో జీవం ఉన్నది. దేంట్లో ఉంది జీవము? నాలో జీవము. ఆ జీవము
ఫరో యొక్క మనుషులు వస్తుంటే ఇశ్రాయేలును కాపాడడానికి ఆ మధ్యలో నుంచుంది మేఘస్తంభం లాగా. ఇప్పుడు ఫరో యొక్క సమూహమునకు కనపడలే, చీకటి కనపడుతుంది. చీకటి కనపడినప్పుడు ఇశ్రాయేలు మీదకి యుద్ధం చేయటానికి వెళ్తారా? ఇశ్రాయేలుకేమో వెలుగు కనపడుతుందట. చూడండి, దెర్ ఈజ్ ఎ పాయింట్ యూ హ్యావ్ మేడ్ కరెక్ట్. అది వెలుగు ఎవరికి? ఇశ్రాయేలుకు వెలుగు కనపడుతుంది, వెనకున్న వాళ్ళకు శత్రువుకు భయం పుట్టాలంటే చీకటి కనపడింది. మేఘస్తంభం తన పిల్లలకు వెలుగుగా ఉన్నాడు దేవుడు. శత్రువుకు ఎలా ఉన్నాడు? ఎవరు శత్రువు? అపవాది. ఎవడీడు ఎక్కడుండు? ఇదివరకు పరలోకంలో. ఏం చేసిండు? దేవునికే ఎదురు తిరిగిండు. తర్వాత ఎక్కడ పడిపోయిండు? భూమి మీద పడి ఏం చేస్తాడు? సర్వలోకమును మోసపుచ్చుచు అపవాదనియు సాతాననియు పేరుగల ఆది సర్పము ఆ మహాఘట సర్పము పడద్రోయబడెను. అది భూమి మీద పడద్రోయబడెను. దాని దూతలు ఒక్కడే కాదు వచ్చింది, వాడి బ్యాచ్ మొత్తం వచ్చారు. జాగ్రత్త సహోదరి. వాడు నీ ఇంటి వైపు చూసిందంటే నిన్ను మొక్కలు చెక్కలుగా కొడతాడు. ఎవరు? రక్షకుడు నీ దగ్గర లేకపోతే. రక్షకుడు ఉన్న ఇంటి వైపు వాడు కన్నెత్తి కూడా చూడడు. రక్షకుడు ఉన్న ఇల్లు ప్రార్థనలో ఉంటుంది, వాక్యంలో ఉంటుంది. రక్షణ ఇప్పుడు చాలా మంది చెబుతారు, నేను కూడా క్రైస్తవు, నామకారుల క్రైస్తవులు, దొంగ క్రైస్తవులు, దేవుణ్ణి ప్రేమించని వారు, సుఖాన్ని కోరుకునేవారు, ఇష్టం వచ్చినట్టు లోక మర్యాదల్లో ఉన్నవారు, ఖచ్చితమైనటువంటి జీవితాన్ని జీవించలేని వారు. ఎందుకు? బైబిల్లో ఉన్న వాళ్ళందరూ ఖచ్చితమైన జీవితం జీవించారు. ఒక మూడు విషయాలు మీకు నేను పరిచయం చేసి మనము ప్రభువారి రొట్టెలోనికి, శరీరంలోనికి ఆ యొక్క రక్తంను మనం పుచ్చుకున్నాం. మొదటగా మనము ఎదురు చూచుట నేర్చుకోవాలి. సిమియోను అనేటటువంటి వ్యక్తి యెరూషలేములో ఉండి ఎన్నో సంవత్సరాల నుంచి ఇశ్రాయేలీయుల యొక్క ఆదరణ కోసము ఎదురు చూస్తూ ఉన్నాడట. చూడండి ఒకసారి లోకా సువార్త 2:25 చదవాలి. యెరూషలేమునందు సిమియోను ఒక మనుషుడు నేను, అతడు నీతిమంతుడును భక్తిపరుడై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. సిమియోను ఇశ్రాయేలు యొక్క ఆదరణ కోసం కనిపెడుతుంది. ఇప్పుడు ఇశ్రాయేలు మీద యుద్ధం జరుగుతుంది. నువ్వు ఇప్పుడు ప్రార్థన చేసినావా? ప్రార్థన చేయకుండా దాంట్లోకి వచ్చి అది యేసు ప్రభు వారి దేహాన్ని ముట్టుకుంటువా? నీకు ఎంత ధైర్యం? ఏమవ్వాలి? నీ కుటుంబం ఏమవ్వాలి? శాపగ్రస్తులకు మారాలా? అందుకని దాన్ని తినువారు చాలామంది నిద్రించుతున్నారు. అనేకులు రోగులయ్యారట. వెరీ గుడ్. రోగులయ్యారు, నిద్రావస్థలో ఉన్నారు, శాపగ్రస్తమైన జీవితంలో ఉన్నారు. మరి నువ్వు కూడా అట్లుంటే నీ ఇష్టం. మరి ఆదరణ కొరకు నువ్వు కనిపెట్టాలి. సిమియోను ఇశ్రాయేలీయుల యొక్క ఆదరణ కోసం కనిపెట్టుచు ఉన్నాడు. చూడండి, ఇశ్రాయేలీయుల దగ్గర యుద్ధం జరుగుతుంది. ఎప్పుడైనా ప్రార్థన చేశారా? ఒక్కరోజు సంఘ ప్రార్థనలో ఈ రోజు మేము ఇశ్రాయేలు గురించి ప్రార్థన చేయాలి చేశారా? చేయరు. మన హెబ్రోనే పరలోకం వెళ్ళింది. మేమే నీతిమంతులు, మేమే పెద్ద భక్తి పరులు. ఎవరు చెప్పిండయా? ఎవరు చెప్పారు? లేఖనాలు అట్లా చెప్పట్లేదే. లేఖనాలు అట్లా చెప్పట్లేదు. నిజమైన క్రైస్తవం అంటే ఆయన మరణ భూస్థాపన పునరుద్ధానములు ప్రకటించువారిగా నీతిగా జీవించాలి. సిమియోను అనేటటువంటి మనుష్యుడు ఎన్నో సంవత్సరాల నుంచి యెరూషలేములో ఉండి పరిశుద్ధాత్మ శక్తి కలిగి ఇశ్రాయేలీయుల యొక్క ఆదరణ కొరకు కనిపెట్టుచు ఉన్నాడు. ఇది సమాధానం అంటే. సమాధానం కొరకు మీరు వెంటాడుడి అని అంటే మనమేమో పుల్లలు పెట్టడానికి వెంటాడటం, గొడవలు పెట్టడానికి వెంటాడటం, గోతులు తీయటానికి వెంటాడటం. ఒకరంటే ఇంకోడికి పడదు, వాడంటే ఈడికి పడదు, ఈడంటే వాడికి పడదు. కొట్టుకేని వాడికి సమాధానం ఉండదు, ఈడికి ఉండదు, ఎవరికి ఉండదు. సంఘం మొత్తం సర్వనాశనం చేయటం. మళ్ళీ ఆదివారం వచ్చే
యేసు ప్రభు వారి దేహం. అబ్బా తిని మరి తిని నిద్రావస్థలోనికి వెళ్ళు, తిని శాపగ్రస్తులుగా మారు. సుమియోను అనే మనుష్యుడు ఇశ్రాయేలు కొరకు, వాళ్ళ ఆదరణ కొరకు కనిపెట్టి. ఇప్పుడు యుద్ధం జరుగుతుంది కదా, ఇశ్రాయేలు ప్రార్థన చేసినవా? ఇశ్రాయేలు రక్షణ గురించి నువ్వు ప్రార్థన చేయకపోతే నీకు రక్షణ ఎక్కడి నుంచి వచ్చింది? ఈల వేసి వాళ్ళకి రక్షణ ఇస్తున్నాడు దేవుడు. ఉందా అన్నమాట బైబిల్లో? ఉంది లేఖనాల్లో. ఈల వేస్తే వాళ్ళకి రక్షణ కలిగింది. జాగ్రత్త బిడ్డ, నీకు రక్షణ ఇవ్వడానికి వాళ్ళను పక్కన పెట్టింది దేవుడు. అర్థమవుతుందా నేను చెప్పేది? నీకు రక్షణ ఇవ్వడానికి వాళ్ళని దేవుడు కఠినం చేసింది. వాళ్ళ మనసులు కఠినమైనవి కాబట్టి ఈ రోజున యేసు దేవుడని వాళ్ళు చెప్పలేకపోతున్నారు, అంగీకరించలేకపోతున్నారు. మరి నువ్వేం చేయాలా? వాళ్ళ ఆదరణ కొరకు ప్రార్థన చేద్దా? చేయాలి. యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు ధన్యులు. సమాధానం అనేది యెరూషలేము నుండే వస్తుంది. యెరూషలేమును ప్రేమించకుండా, ఇశ్రాయేలు రక్షణ గురించి కనిపెట్టకుండా నీ నా జీవితాల్లో ఆయన మరణ భూస్థాపన పునరుద్ధానములు ఏ విధంగా వస్తాయి? ఒక అతను ఉంటాడు, ఆయన పేరు అరిమతయి యోసేపు. యేసు ప్రభు వారు చనిపోయిన తర్వాత పిలాతు దగ్గరికి వెళ్ళిండట. ఎక్కడికి? పిలాతు దగ్గరికి వెళ్ళి ఆయన గురించి ఏమి రాయబడ్డది తెలుసా? అరిమతయి యోసేపు అనే యూదుడైన పరలోక రాజ్యం గురించి కనిపెట్టుచూ ఉన్నాడు. దేని గురించి కనిపెడుతున్నాడు? చూడండి, పరలోక రాజ్యం గురించి ఒక ఇద్దరు కలిసినప్పుడు మాట్లాడుకుంటారా? మనం మాట్లాడుతాం. మనం ఏం మాట్లాడుకుంటాం? అమ్మాయికి పెళ్లి చేసివా? పెళ్లి చేయటం మంచిదే. ఒక ఇద్దరు ఆత్మీయులు కలిసినప్పుడు పరలోక రాజ్యం గురించి మాట్లాడుకోవాలట. యేసు ప్రభు వారు సిలువ వేయబడిన తర్వాత, శ్రమ పొందిన తర్వాత, పునరుద్ధానం లేచి పరలోక రాజ్యం గురించి బోధిస్తాడు. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయము 3వ వచనం చదివి వినిపించాలి త్వరగా. ఆయన శ్రమ పడిన తరువాత 40 దినముల వరకు వారికి అగపడుచు, దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు, అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనుపరుచుకొనెను. ఇది యేసు ప్రభు వారు బ్రతికున్నప్పుడు చేశారా? పునరుద్ధానం అయిన తర్వాత చేశారా? బ్రతికున్నప్పుడు ఏం చెప్తాడు? పరలోక రాజ్యం సమీపించబడి ఉన్నది, మారు మనసు పొందండి అని బోధించింది. ఈ రోజున పరలోక రాజ్యం గురించి ఎవరు చెప్తున్నారు? నీ రాజ్యమే ఎక్కువైంది సంఘంలో, నీ ప్రభుత్వం ఎక్కువైంది సంఘంలో. పరలోక రాజ్యాన్ని రానెత్తావా? సంఘంలోనికి వచ్చిందా పరలోక రాజ్యం? సంఘ విశ్వాసుల మీద నిలిచిందా? లేదు. పరలోక రాజ్యము గురించి ఎదురు చూస్తూ ఉన్నటువంటి అరిమతయి యోసేపు. చదవండి అన్నమాట. లూకా సువార్త, లూకా సువార్త 23వ అధ్యాయము 50 నుంచి 56 వరకు చదవండి. అరిమతయాను యూదుల పట్టణపు సభ్యుడైన యోసేపు అని ఒకడుండెను. ఒక్క నిమిషం. అతడు సజ్జనుడు. సజ్జనుడు అంటే మంచివాడు. మంచివాడిలో నుంచి మంచి మాటలు వస్తాయి. మీరు మాట్లాడితే నాకు డిస్టర్బెన్స్ అయింది. మంచివాడిలో నుంచి, సజ్జనుడు అంటే ఏంటి? మంచివాడిలో నుంచి మంచి ధననిధి బయటకు వస్తుంది. చెడ్డవాళ్ళలో, దుర్జనులో నుంచి దురుద్దేశమైనటువంటి మాటలు వస్తాయి. దుర్జనుడు, సజ్జనుడు. ఇప్పుడు అరిమతయి యోసేపు ఎవరు? సజ్జనుడు. అమ్మాయి చూడమ్మ తల్లి. ఇప్పుడు అరిమతయి యోసేపు ఎవరు? సజ్జనుడు. సజ్జను నుంచి ఏమొస్తాయి? మంచి మాటలు. అరిమతయి యోసేపు వెళ్ళిందంట ఎక్కడికి? పిలాతు దగ్గరికి వెళ్ళాయా? యేసు ప్రభు వారు తెలిపారు కదా, అది దేహం కావాలయ్యా, నాకు ఏం కావాలా? చూడండి ఎట్లా అడుగుతున్నాడు, చదవండమ్మా. అతడు పిలాతు నద్దకు వెళ్ళి యేసు దేహము తనకిమ్మని అడుగుకొని దానిని క్రిందికి దించి సన్నపు నారబట్టతో చుట్టి తొలిచిన రాతి సమాధిలో ఎన్ని చేసిండు? పిలాతు దగ్గరికి వెళ్ళిండు, రిక్వెస్ట్ చేసిండు,
చనిపోయిన యేసు దేహాన్ని ముట్టుకునేటటువంటి ధన్యత ఎవరికి కలిగింది? అరిమత యేసేపుకి. ఈ అరిమత యేసేపు చనిపోయిన డెడ్ బాడీని ముట్టుకున్నాడు. ఆ సుమియోనేమో పరిశుద్ధాత్మ గురితోటి యెరూషలేము గురించి ఆదరణ కోసం ఎదురు చూస్తూ యేసును, బాలుడుగా ఉన్న యేసును దీవిస్తున్నాడు. ఇద్దరు సేమ్. కాకపోతే బాలుడుగా ఉన్నటువంటి యేసును దీవించే ధన్యత ఎవరికి కలిగింది? సుమియోను. అరిమతకి ఏం కలిగింది? చనిపోయిన దేహానికి ఉంది. నీకు ఈ రెండింటి మధ్యలో ఏదన్నా ఉందా? నీకు అదన్నా ఉందే, ఇది ఉంది. సరే, అది దొరకలేదు నీకు. బాలుడుగా ఉన్న యేసుని కనపడలేదు, ఓకే. పెద్దవాడైన యేసుని నువ్వు చూస్తున్నావు, ఆయన కూడా నీ కళ్ళ ముందు లేడు. ఇప్పుడు నీ ముందు ఏముంది? ఆయన దేహం ఉంది. అరే, ఆయన దేహం ఉంది. ఇప్పుడు ఆయన దేహాన్ని పట్టుకో. అరిమత యేసేపు ఆయన దేహమును పట్టుకొని సన్న నారతోటి దాన్ని చుట్టి ఎక్కడ పెట్టిండు? తొలిచిన రాతి సమాధిలో పెట్టిండు. చదవమ్మా తర్వాత. అందులో ఎవడును అంతకు మునుపెప్పుడును ఉంచబడలేదు. అందులో ఎవడును, యేసు దేహం అంత పవిత్రమైందైతే నీ ఇష్టం వచ్చినట్టు ఇంట్లో నుంచి బయటకు వచ్చి ప్రార్థన వాక్యం లేకుండా ఇష్టానుసారంగా జీవిస్తా, హేళన బ్రతుకులు, నవ్వులు, నీ జీవితం మొత్తం అంధకారం, నీ ప్రభుత్వము, నీ యొక్క భక్తి, నువ్వు మళ్ళీ దాన్ని ముట్టుకాడు. ఏమైపోతావు మరి? ఏమైపోతావు? శాపం రాక ఏమైంది? ఈ అరిమత యేసేపు గురించి లేఖనాలు ఏం చెప్తున్నాయంటే, కొంచెం పైకి వెళ్ళి చదవమ్మా. 50. అతడు సజ్జనుడు, నీతిమంతుడయ్యుండి పరలోకం గురించి ఎదురు చూస్తూ ఉన్నాడని లేదా? ఏంటండి? దేవుని రాజ్యం కొరకు కనిపెట్టేటటువంటి యాటిట్యూడ్. నువ్వు దేనికోసం కనిపెడుతున్నావు? దేవుని రాజ్యం కోసం కనిపెడుతున్నావా? పరలోక రాజ్యం గురించి యేసు ప్రభు వారు మరణించిన తర్వాత శిష్యులో కనపడ్డప్పుడు శిష్యులతో ఏం చెప్పిండు? మీకు ఒక 10 లక్షలు అప్పు ఉన్నాయి, నేను డబ్బులు ఇస్తా అన్నాడా? లేకపోతే మంచి బట్టలు కొనుక్కోండి అన్నాడా? అపోస్తుల కార్యంలో 1:3 ఏం చెప్తాడు? ఆయన శ్రమ పడిన తర్వాత 40 దినములు వాళ్ళకు అగపడుచు వాళ్ళకు ప్రూఫ్ చూపించిందంట. ప్రూఫ్ ఎవడయ్యా? యేసు దేవుడు కాదనేది. ప్రపంచం మొత్తానికి ఇప్పుడు యేసే దేవుడు, యేసే కావాలి. ఇప్పుడు, ఎప్పుడు, ఎల్లప్పుడు. ఎవరన్నా యేసు ప్రభు 2024 సంవత్సరాల క్రితమే వచ్చిండు అంటే వాడు ఫుల్. ఆదికాండం 1:26 ఏముంది? మన పోలిక చొప్పున నరులను ఆదికాండం 1:26 దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున. అప్పుడు లేడా యేసు ప్రభు వారు? 2024 సంవత్సరాల క్రితం వచ్చిండా? వీళ్ళు యూట్యూబ్లో గట్టిగా మాట్లాడితే అయితే పని అయితే. ఆది యందు వేదాలు లేవు, ఆది యందు ఏ గ్రంథాలు లేవు. ఆది యందు ఉంది ఏంటి తెలుసా? వాక్యం ఉండను. ఆది యందు ఏముంది? వాక్యం ఉంది. ఆది అంటే బిగినింగ్. ఇక దానికంటే బిగినింగ్ లేదు. దానికంటే బిగినింగ్ లేదు. ఆది అంటే ఫౌండేషన్, ఇక బిగినింగ్. ఆ బిగినింగ్ లో ఉంది ఏంటంటే వాక్యం ఉంది. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆ దేవుడే కృపా సత్య సంపూర్ణంగా వెరగొట్టబడి ఇదిగో ఇక్కడ కూర్చోడు. అదిగో తీసుకో. అరిమత యేసేపు యేసు దేహమును తన చేతుల్లోనికి తీసుకొని సన్నని నార దానికి ఆ రాతి చుట్టి తొలచిన రాతిలో ఆ దేహమును పెట్టి ఆనందిస్తున్నాడు. ఎవరు అరిమత యేసేపు? పరలోక రాజ్యము గురించి కనిపెట్టుచూ ఉన్నవాడు. నువ్వు దేనికోసం కనిపెడుతున్నావు? యేసు ప్రభు వారు ఏం చెప్పారు? శ్రమ పొందిన తర్వాత పరలోక రాజ్యం గురించి మీరు మాట్లాడుకోండి అని చెప్పారు. మీరేం మాట్లాడుకుంటున్నారు? ఆయన ఎవరికైనా చెప్పిండా? నేను నీకు ఒక 2 ఇళ్ళు ఇస్తా, 4 ఎకరాల పొలం ఇస్తా,
లేకపోతే ఒక 20 లక్షలు ఇస్తా, నీ అప్పులు తీరుతా, ఇలాంటి బోధలు ఎక్కడి నుంచి వచ్చినాయా? టచ్ అంటే పోయితే ఏం పోదు. ఏమైంది? వాక్యం ద్వారా పోయింది, ఏదైనా పోయింది. వాక్యం దెబ్బ తగిలితే నీకున్న రోగం పోయింది. వాక్యం మాట్లాడితే నీ రోగానికి స్వస్థత. వాక్యం మాట్లాడితే నీ జీవితానికి చీకటి నుంచి వెలుగులోనికి వస్తుంది, విడుదల తగ్గింది. వాక్యం మాట్లాడితే నీ నీ మద్యపానం, నీ వ్యభిచారం, నీ తాగుడు, నీ హేళన, నీ దరిద్రం, నీ దౌర్భాగ్యం, పాపిష్టి జీవితం వాక్యం తగిలితే మారింది. అంతేలే కానీ దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, గాడ్ లవ్స్ యూ, ఇలాంటివన్నీ ఓకేలే. కానీ ప్రాస్పరస్ గాస్పల్ చెప్తే దానివల్ల ఫలితము లేదు. వాక్యం చదవండి, వాక్యాన్ని ప్రేమించు. అందుకనే యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రము ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరం నాటబడిన వాడై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉన్నాడు. నువ్వు వాక్యం చదవరా బాబు అంటే అక్కడికి వెళ్తా, ఇక్కడికి వెళ్తా, స్వస్థత ప్రార్థన అవన్నీ ఎందుకు? నీకు వాక్యం చదివితే రోగమే నీ దగ్గర రాదు. నీకెందుకు స్వస్థత? రోగం నీ దగ్గర రాదు. పరలోకము గురించి ఎదురు చూచేటటువంటి అరిమత యేసేపు. సిమియోను ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు ఇంకొక స్త్రీ ఉందట, ఆమె పేరు అన్నా అను ప్రవక్తి. ఈమె కాపురం చేసింది ఎన్ని సంవత్సరాలు తెలుసా? 7 సంవత్సరాలే. ఈమె విధవరాలిగా ఉన్నది కదా. ఎన్ని సంవత్సరాలు? 84 సంవత్సరాలు. 84 సంవత్సరాలు విధవరాలు ఉంది. ఈ రోజుల్లో స్త్రీలు ఎట్టున్నారు చూడండి. మరి అది ఏమీ లేదు, మొత్తం మాయ చేయటమే. పవర్ఫుల్, మోస్ట్ పవర్ఫుల్ బాంబు ఎవరంటే కడప బాంబులు కాదు, స్త్రీయే. ఏంటి సార్ ఊరికే మమ్మల్ని క్రిటిసైజ్ ఏం చేయట్లేదు, జరిగే చెప్తాను. స్త్రీ కానీ పురుషుడు కానీ ఎవరైనా ఇప్పుడున్నటువంటి రోజులు ఎట్లా తయారైంది అంటే పాపము పెట్టలేకపోతుంది, పాపాన్ని ప్రేమిస్తున్నారు. పాపం కుష్టు దేర్ వాజ్ ఎ మ్యాన్, మాల్కమ్ మగ్రిడ్జ్. ఆయన పేరు మాల్కమ్ మగ్రిడ్జ్. యూట్యూబ్లో కొడితే వస్తుంది. హీ వాజ్ ఎ ఫేమస్ జర్నలిస్ట్. ఈ మాల్కమ్ మగ్రిడ్జ్ మన దేశానికి సంబంధించిన వ్యక్తి కాదు. ఇతను లండన్ అటు సైడ్ అన్నమాట. ఈయన ఒక గొప్ప విలేకరి, మంచి జర్నలిస్టు. ఆయన ఒకరోజు ఇండియా దేశం వచ్చాడు. ఎక్కడో ఒక లాడ్జిలో రూమ్ తీసుకెళ్ళి ఉన్నాడు. ఏదో కొన్ని రోజులు పని ఉంది మన ఇండియాలో. ఆయన ఉన్న ప్రాంతంలో ఒక స్విమ్మింగ్ పూల్ ఉందట, మంచిది. ఆ స్విమ్మింగ్ పూల్ దగ్గర ఒక స్త్రీ స్విమ్మింగ్ చేస్తుంది. ఈ మాల్కమ్ మగ్రిడ్జ్, he saw a woman was swimming in the pool. మాల్కమ్ మగ్రిడ్జ్కి ఉమనైజర్, స్త్రీ పిచ్చి ఎక్కువ. వెంటనే చూసిందట. అండ్ హీ స్టార్టెడ్ థింకింగ్, చాలా తెల్లగా మంచి కనపడుతుంది. బ్యాక్ చూసిందట, ఈత కొడుతుందట. వెంటనే లాడ్జిలో నుంచి కప్ప బయటకు వచ్చింది, కిందకు వచ్చి వెళ్ళిపోయింది. వెళ్ళి హీ స్టార్టెడ్ స్విమ్మింగ్. ఆయన కూడా స్విమ్మింగ్ కొట్టుకుంటా దగ్గరికి చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయిందట. ఫాస్ట్గా వెళ్ళిన తర్వాత ఆమె భయంతో వెంటనే ఇట్లా తిరిగింది. తిరిగితే ఆమె మొత్తం కుష్టు. ఏముంది? పాపం భయంకరమైంది కదా. ఎంత ఆశతోటి వెళ్ళిడో పాపం చేద్దామని, ఆ పాపం ఆయన కనపడుతుంది. అప్పటి నుంచి ఆయన మారిందట. దాట్ వాస్ ద టర్నింగ్ పాయింట్ ఇన్ ద లైఫ్ ఆఫ్ ది మాల్కమ్ మగ్రిడ్జ్. అప్పుడు ఈ స్టార్టెడ్ నోయింగ్ జీసస్ క్రైస్ట్. అప్పుడు రిపెంట్ అయ్యింది. ఓ మై డియర్ జీసస్, ఐ వాజ్ ఎ సిన్నర్, ఐ కేమ్ టు నో. నేను తెలుసుకున్నాను, నేను ఈ కుష్టు ఎంత భయంకరంగా ఉందో నా పాపపు దాహం కూడా అంతే భయంకరం.
పాప దాహముతోటి నేను ఆ స్త్రీని పాడు చేద్దామని వెళ్ళాను, పాపము చేద్దామని వెళ్ళాను. ఈరోజు నా స్త్రీ ఇట్లా వెంటనే ఇట్లా తిరిగేలేకి ఆమెకి ఏం కనపడుతుంది? కింద నుంచి పోయేదాకా కుష్టు కనపడుతుంది, మొత్తం బాడీ అంతా కుష్ట. వెంటనే వెనక్కి తిరిగి చూసి వచ్చేసి రిపెంట్ అయ్యి ఒక క్రైస్తవుడిగా మారిండు. వండర్ఫుల్ క్రిస్టియన్. ఆయన ఎన్ని ఆర్టికల్స్ రాసి పాపం అనేది ఆ రేంజ్లో ఆ డెప్త్లోకి తీసుకెళ్ళింది జాగ్రత్త. అందుకని యేసు ప్రభు వారు ఏం చెప్పిండంటే లోకంలో మీరు ప్రత్యేకంగా జీవించమని చెప్పారు. ప్రత్యేకంగా ఒక గుంపుగా, ప్రత్యేకమైన తెగగా, ప్రత్యేకమైన వారిగా ఉంటేనే మీరు ఈ లోకంలో ప్రత్యేకముగా జీవిస్తారు, సమాధానంగా ఉంటారు. అందుకని యూదా గారు సమాధానము మీ యందు విస్తరించుగాక. సమాధానం విస్తరించాల. కోపాలు విస్తరిస్తే ఇంట్లో టీవీలు పగిలిపోతాయి, భార్య భర్త విడిపోతారు. కోపం విస్తరిస్తే ఆ యొక్క వివాహ జీవితము విడిపోతుంది. అన్నదమ్ముల మధ్య కోపం విస్తరిస్తే తలకాయలు పగలు కొట్టుకుంటారు ఆస్తుల కోసం. ఎన్ని చూడలేదు మనం. అన్నా చెల్లి మధ్య కోపం విస్తరించినప్పుడు అసూయ పెరిగి అవసరమైతే చెల్లిని చంపటం, అన్నం చంపటం. షేక్స్పియర్ కొన్ని వందల సంవత్సరాల క్రితమే అన్నాదమ్ముల మధ్య ఉన్నటువంటి ఈ యొక్క పగ ప్రతీకారాల గురించి ఒక స్టోరీ రాసింది. ఆ స్టోరీ పేరు హ్యామ్లెట్. ఈ స్టోరీలో ఈ యొక్క అన్నయ్య చెవిలో విషం పోస్తారు. ఎవరు? తమ్ముడు ఒకరోజు అన్నయ్య నిద్రపోతుంటే చెవిలో విషం పోసిస్తే అన్నయ్య చనిపోతాడు. అన్నయ్య భార్యను పెళ్లి చేసుకుంటాడు. ఇప్పుడు అన్నయ్య భార్య కొడుకు సంఘర్షణలో పడతాడు. హౌ షుడ్ ఐ కాల్ మై మదర్? హూ ఈజ్ మై మదర్ టుడే బికేమ్ మై ఆంట్ ఫర్ టుమారో. ఇప్పుడు నేను ఆంటీ అని పిలవాలా, అమ్మ అని పిలవాలా? పాపం చూడండి ఎంత విస్తరించిందో. దిస్ ఇన్సిడెంట్ వాజ్ హ్యాపెన్ ఇన్ ద పాలిటిక్స్ ఆఫ్ నేపాల్ గవర్నమెంట్. నేపాల్లో గవర్నమెంట్లో కూడా ఇద్దరు అన్నదమ్ములు అలానే సరిపోతారు. చూడండి షేక్స్పియర్ ఎంత నాలెడ్జ్ ఉందో. ఇదంతా ఏంటంటే దేవుని కృప ద్వారా ఎన్నో విషయాలు దేవుడు పాపం నుండి బయట పెడుతున్నాడు. లూసిఫర్ ఎంత డేంజర్ తెలుసా మీకు? చాలా డేంజర్. అపవాది మిమ్మల్ని కొట్టే దెబ్బ మీకు తెలియదు అసలు. అందుకని మీలో ఎవ్వరు కూడా ప్రార్థనా పరులుగా ఉండరు. చూడండి, ప్రార్థన చేయడానికి మీ మోకాలు వంగవు, వాక్యం చదవడానికి మీకు టైం ఉండదు. ఎస్, ఇది ఒక డ్రామా. ప్రార్థన ఉండదు, వాక్యం ఉండదు, చర్చికి వస్తారు. యమ భక్తి పరులు ఉంటారు ఆ రోజు. ఆ సండే రోజు ఒక్కరోజు చాలా భక్తి పరులు కాల్సిన ప్రార్థన ఉందా? నిజంగా ప్రార్థన ఉండి వాక్యం నీ జీవితంలో ఉంటే యు ఆర్ ఇన్ రైట్ డైరెక్షన్. నువ్వు రైట్ డైరెక్షన్లో ఉన్నావు. ఓకే, ఈ రెండు లేకుండా నువ్వు దాన్ని తీసుకుంటున్నావు అంటే యూ మస్ట్ థింక్ అబౌట్ యువర్ సెల్ఫ్, వెదర్ యు ఆర్ ఇన్ ద ట్రాక్ ఆఫ్ సాల్వేషన్ ఆర్ వెదర్ యు ఆర్ ఇన్ ద ట్రాక్ ఆఫ్ హెల్, టువర్డ్స్ హెల్. దెయ్యాలు కూడా నరకానికి వెళ్ళడానికి ఇష్టపడతారు. లేఖనాలు చెప్తున్నా. యేసు దేవుని కుమార్తె పాతాళంలోనికి మమ్మల్ని పంపొద్దు, అదిగో పందులు ఉన్నాయి చూడు, ఆ పందుల్లోనికి మమ్మల్ని, నువ్వైతే డైరెక్ట్ నరకానికి పోతాను, పాతాళంలో పోతాను రెడీ అయ్యి. అర్థమైందా? హ్యావ్ యూ గాట్ మై పాయింట్? ఈవెన్ దెయ్యాలు కూడా పాతాళంలోనికి నరకానికి పోవటానికి ఇష్టపడట్లేదు. కానీ నువ్వు నేను పాపం చేస్తూ నరకానికి సిద్ధపడుతూ, చూడండి, పాపం చేస్తే ప్రతిసారి నువ్వు నరకానికి సిద్ధపడుతున్నావని అర్థం. అందుకని 3 విషయాలు మనం చూసినాం. 1, ఇశ్రాయేలు కొరకు ఆదరణ కొరకు కనిపెట్టడం. 2, పరలోక రాజ్యం గురించి కనిపెట్టడం. మూడోది ఏంటి? ఆ యొక్క అరిమత యేసేపు ఆ యొక్క యేసు దేహాన్ని తీసుకుని దానికి సన్నని నార చుట్టి తొలిచిన రాయిలో దాన్ని, అంటే ఈ 3 కూడా మనకి ఏమి చూపిస్తున్నాయి అంటే సమాధానాన్ని వెంటాడటం. ఇశ్రాయేలుల గురించి
ఇశ్రాయేలు ఆదరణ గురించి కనిపెట్టే వాళ్ళు ఎవరు తెలుసా మీకు? సమాధానంతో ఉన్నవాళ్ళే. యేసు దేహం నాకు కావాలా అని పిలాతుని అడిగేది ఎవరు తెలుసా? యేసు ప్రభు దేవుడు అని తెలుసుకుంటారు. యూదుల సంబంధించిన వాడు అయినప్పటికీ యేసు దేవుడు అని తెలుసుకున్న తర్వాత గుండె వెళ్ళిపోయింది. పిలాతు దగ్గరికి వెళ్ళి డేరుగా అడిగింది, అయ్యా ఆ దేహాన్ని నాకు. అందుకని యేసు ప్రభు వారు శ్రమ పడిన తర్వాత కూడా శిష్యులకు అనేక పర్యాలు అగపడుచు వాళ్ళకు ఆధారాలు చూపిస్తూ పరలోక రాజ్యం గురించి మీరు ఏం చేయండి, కనిపెట్టుడి అంటే బోధించుడి. పరలోక రాజ్యం గురించి బోధ చేయాలి. లోక సంబంధమైన విషయాలు కాదు. పరలోక రాజ్యం గురించి ఏముందంటే చాలా ఉన్నాయి. దేవునికి నివాస స్థలం పరలోకంలో కలదు. ఆ పరలోకంలో ఏమేమి జరుగుతున్నాయి? 24 పెద్దలు ఆరాధన, ఆ కిరీటాలు తీసి కింద పెట్టడం, అక్కడ పరలోకంలో ఆయన సింహాసనం ముందు ఆ కిరీటాలన్నీ తీసి అక్కడ పెట్టి ఆరాధిస్తున్నారు. ఇలాంటివి చూడండి. అయితే మనమైతే కిరీటాలు గట్టిగా పెట్టుకుంటాం కదా. చదువు కిరీటం చదువుకుంటాం మంచిదే, కానీ చదువు ద్వారా గర్వం ఉండటం మంచిదే. ఓకే, అఫ్కోర్స్ కులము మతము ఏమీ లేదు. ఒకళ్ళు ఏదైనా గోడ కట్టుకున్నాం అనుకో, కులం అనే కిరీటం, మతం అనే కిరీటం, మరి నీ పరిస్థితి ఏమైందో చూసుకో. ఇప్పుడు లూసిఫర్ని అక్కడి నుంచి తన్నటానికి కారణం ఏంటి తెలుసా మీకు? వాడికి గర్వం అనే కిరీటం ఉంది. గర్వం అనే కిరీటం. వాడు నెఫీలీడు, వాడి ప్లేటే కొంతమందికి పడ్డది. నెఫీలీలు అంటే ఎవరు తెలుసా? బలత్కారులు. ఆది కాలంలోనే ఉంది ఆ మాట. నెఫీలీలు అంటే ఎవరు? బలత్కారం చేయగలరు. జాగ్రత్త, నిన్నెట్ట తొక్కాలో దేవుడికి తెలుసు. క్షణంలో పరిస్థితులు మారుతాయి. పైన కిందకి దించుతాడు దేవుడు. 100 సంవత్సరాల చెట్టు అయినా ఒక్క జేసీబీ తీసుకొస్తే అసలు పావు గంటలో ఏళ్ళతో సహా తీసి అవతలనుకోవచ్చు. అవునా కదా? చెప్పండి. నువ్వు ఎంత గట్టిగా ఉన్నా దెబ్బకు పిల్ల బిట్లు పడిపోతావు. జాగ్రత్త. నీ డబ్బు, నీ కేడరు. నెప్పుకొని గడ్డి తిన్నాడు అయ్యా బాబు. గడ్డి తిన్నాడు నెప్పుకొని. కింగ్ దేవుడు చూసినంత కాలమే చూస్తాడు. నువ్వు మారలేదనుకో ఈ పరిస్థితి ఘోరం ఉంటుంది. అందుకని ఆయన మరణ భూస్థాపన పునరుద్ధానములు నువ్వు అనుకున్నంత ఈజీగా లేవు. జాగ్రత్త. నువ్వు అనుకున్నంత ఈజీగా ఇట్టనగానే ఇట్లా పెట్టంగానే ఇట్లా తీసుకెళ్ళి తిని అమ్మ ఈరోజు పబ్బం గడిచింది. యేసు ప్రభు వారి దేహంలో చెయ్యాలంటే ఆ కాసే పబ్బం గడుపుకోవడం కాదు, పరలోక రాజ్యం గురించి కనిపెట్టుట, ఇశ్రాయేలు ఆదర గురించి ప్రార్థించుట, కనిపెట్టుట, పరిశుద్ధాత్మ శక్తి కలిగి జీవించుట, యేసు దేవుడని ప్రకటించేసినవా? ఈ వారం ఎప్పుడైనా సువార్త చెప్పినవా? గబగబ ఉరికొచ్చినవేంటి? ఆయన శరీరంలో చేయాలంటే నువ్వు సువార్త చెప్పాలి. మార్కు సువార్త 16-15 సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త చెప్పినవా? లాస్ట్ వీక్ చెప్పినవా? చెప్పలే. సంఘాన్ని కట్టుకోవడం, ఆ సంఘంలో ఉండటం, ఇక అంతవరకు. అది కాదు. ఇది మంచిదే, ఈ పద్ధతి మంచిదే, కానీ బయటికి వెళ్ళి మిషనరీ పని కూడా చేయాలి. సువార్త ఎవరు ప్రకటిస్తారు? మరి ఆయన్ని ప్రకటించకుండా ఆయన శరీరంలో నీ చేయటం ఏంటి? అర్థమవుతుంది నేను మాట్లాడేది? ఆయన్ని ప్రకటించకుండా, ఆయన దేవుడని నువ్వు 10 మందికి చెప్పకుండా నువ్వు ఆయన దేహం మీద చేయటం ఏంటి? ఆయన రక్తంలో పాలు పొందులు పొందటం ఏంటి? ఇది అన్యాయం కదా? అన్యాయమేనా కదా? ఈ అన్యాయాన్ని దేవుడు ఖండించును గాక. ఆమేన్. ఇలాంటి అన్యాయం జరగకూడదు సంఘాల్లో. ఆయన మరణ భూస్థాపన పునరుద్ధానమును ప్రకటించాలా. సెల్ఫ్గా అయినా సువార్త చెప్పాలా. నువ్వు ఉండే ఆఫీసులో, నువ్వు చేసే పనిలో, నువ్వు వెళ్తున్న మార్గంలో ఒక ట్రాక్ ఇచ్చి ఇతరులకు యేసు ప్రభు వారి దేవుడండి, ఆయన రక్షకుడండి, మీకున్నటువంటి అసమాధానము, దుఃఖము, పరిస్థితులు దేవుడు మారుస్తాడండి. నేను దేవుణ్ణి తెలుసుకున్నాను, నా హృదయంలోనికి యేసు ప్రభు వారు వచ్చారు, నాకు జరిగిన గొప్ప కార్యాలు ఇవ్వండి, మీరు నమ్ముకోండి అని చెప్తే ఏమైంది? ఒక దెబ్బ కొట్టించుకో. పేతురు దేహమును తల్ల కిందులుగా పెట్టి మెడగొట్టారట. ఏమైంది? ఈ పౌలు ఒకప్పుడు సౌలుగా ఉన్నప్పుడు క్రైస్తవులు బయటికి తీసుకొచ్చి చంపిండు. ఈ పౌలు ఇప్పుడు ఏమంటుండో తెలుసా? పౌలా, నువ్వు యెరూషలేము వెళ్ళొద్దు పౌలా,
నేను చంపుతారు. అయినా మీరు అడగకండి ఎడవకండి, ఎందుకు ఎడుతారు? మీరు ఏడ్చి నన్ను చికా చేస్తున్నారేంటి? యెరూషలేములో చంపితే ఏమైంది? చంపబడతా. పౌలు ఎంత డేరు! అగ్రిప్పరాజా, ఆకాశము నుండి కలిగిన ఆ దర్శనానికి నేను అవిధేయుణ్ణి. ఎంత డేరుగా చెప్పిండు. ఫెలిక్స్ లేదు, అగ్రిప్పరాజా లేదు, ఎవరైనా కానీ యేసు దేవుడు అని చెప్పడానికి మీరు సిలువ వేసినటువంటి ఈ యేసును ప్రభువుగాను క్రీస్తుగాను దేవుడు అలాట్ చేసిండు. ఇప్పుడు చెప్పండి, ఏం చేస్తారు మీరు? మీరు అనుకున్నారు కదా, యేసు ప్రభుని చంపేసి యేసుని చంపేసిను, ఈయన ఎవరో వెర్రివాడు దైవ కుమారుడు అని చెప్పుకుంటూ ఈయన చంపేసిన అని మీరు అన్నారు కదా. కానీ ఇప్పుడు ఏం జరిగింది తెలుసా? ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించాడు. ఇప్పుడు మీరు ఆయనకు మొక్కాలి. ఇప్పుడు ఆయన మరణ భూస్థాపన పునరుద్ధానముల గురించి మీరు ప్రకటించాలి. ప్రకటించకుండా ఆయన దేహములో అప్పుడే జరిగిందండి. ఆయన యేసు ప్రభువారు మరణించిన వెంటనే అరిమత్త యేసేపులో గొప్ప కార్యం చేసిండు. పిలాతు దగ్గరికి వెళ్ళి అడుగుతుండు, ఆయన దేహమును నాకు వస్త్రహీనుడైనటువంటి నా ప్రభు దేహమును నేను తాకేటప్పుడు ఆత్మలో అద్భుతమైనటువంటి అదృశ్యమైన రీతిలో సంధించబడకుండా ఇష్టానుసారముగా దాంట్లో చేయి వేయుట నీకు అది నష్టమే, కానీ నీకు అది శాపమే, నాకు కూడా శాపమే. జాగ్రత్త. ఆయన యొక్క మరణ భూస్థాపన పునరుద్ధానములు ప్రకటిస్తూ సువార్తలు చేస్తూ ఫలించే వారిలా ఉంటూ దానిలో పాలు పొందులు పొందినప్పుడు నీకు కలిగిన సామర్థ్యం గొప్పది, నీకు కలగబోయేటటువంటి ఆశీర్వాదము గొప్పది. అందుకని మనం పరలోక రాజ్యము కొరకు కనిపెట్టు వారమై ఉండాలి. దేవుడు వాక్యమును దీవించుగాక. ప్రియమైన సోదరి సోదరులారా, దేవుని వాక్యం ఉన్నాం కదా. దేని కొరకు కనిపెట్టాలి? పరలోక రాజ్యం కొరకు కనిపెడుతూ మనం ఈ లోకంలో ఏం చేయాలి మరి? సువార్త. మరి పోయిన ఆదివారం నుంచి ఆదివారం వరకు మనం ఎవరికైనా సువార్త చెప్పాం. ఇది మన బలహీనత. ఇటువంటి బలహీనతను కలిగి మనము బలలో చేయడం ఏమాత్రం మంచిది కాదు. దేవుడు మనకు సమయం ఇచ్చాడు కాబట్టి చక్కగా తీర్మానం తీసుకొని సువార్త ప్రయత్నిస్తే మనకు ఎంతో ఆశిస్తాం. ప్రేమ కలిగిన మా బలలో తండ్రి యేసయ్యా, నీ వందనాలు స్తుతులు కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాం. తండ్రి, మీరు చక్కగా మీరు మాట్లాడుతూ ఇచ్చారు. మీరు మాట్లాడుతూ వచ్చిన లేఖన భాగాలు పెట్టి వందనాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం. నీ కుమారుడైన యేసుక్రీస్తు గురించి ప్రభా ఎవరికి మేము తెలియజేయలేదు ప్రభా. దయతో నన్ను మమ్మల్ని అందరినీ క్షమించమని ప్రార్థన చేస్తున్నాం. మీ శరీరం రక్త మాంసాల్లో మేము చెయ్యి వేయడం ఎంత మాత్రమో మాకు తగదు. అయితే ప్రభా క్షమించండి ప్రభా. సువార్త ప్రకటించినట్లుగా నన్ను మమ్మల్ని అందరినీ సిద్ధపరచండి. నేను ప్రభా సువార్త ప్రకటించలేకపోయాను, నన్ను క్షమించమని ప్రార్థిస్తున్నాను. కాబట్టి యోగ్యంగా బలులు చేయడానికి నాకు సహాయం చేయండి. మీ రక్తంతో నన్ను కడిగి పవిత్రపరిచి యోగ్యమైన రీతిలో మీ యొక్క రక్త మాంసాల్లో పాల్గొని మహాకృప నన్ను గ్రహించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఒక్క నిమిషం మౌనంగా ఎవరికైనా సువార్త చెప్పారా లేదా? చెప్తే మంచిది, చెప్పకపోతే ప్రభువుని క్షమాపడండి. ఆయన కొరకు కనిపెడుతున్నామా లేదా? ఆయన రాజ్యం గురించి
నేను మీకు అప్పగించిన పొంది ప్రవహిస్తాను. అప్పగించబడి రాత్రి ఒక రొట్టెనెత్తుకుని కృతజ్ఞతాస్తులు చెల్లించి దాని గురించి ఇది మీ కొరకు నా శరీరం నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీని